జేఈ మెయిన్స్ ఎగ్జామ్లో భీమవరం విద్యార్థులకు ఎట్టకేలకు ఊరట లభించింది. ఎక్కడో 3000 కిలోమీటర్ల దూరంలో ఉన్న కార్గిల్లో భీమవరం విద్యార్థులకు ఎగ్జామ్ సెంటర్ కేటాయించారు. దీంతో విద్యార్థులు వారి తల్లిదండ్రులు అవాక్కయ్యారు. సమస్యను ఐన్యూస్ దృష్టికి తీసుకొచ్చారు. విద్యార్థుల సమస్యపై ఐన్యూస్ వరుస కథనాలు ప్రసారం చేసింది. ఆప్షన్ ఇవ్వకపోయినా ఎక్కడో కార్గిల్లో ఎగ్జామ్ సెంటర్ ఇవ్వడం, ఈ నెల 29న పరీక్ష రాశాక 30న పేపర్ 2కు విశాఖలో సెంటర్ కేటాయించడంతో విద్యార్థులు ఎలా వెళ్లి పరీక్ష రాస్తారని ప్రశ్నలు వచ్చాయి. ఈ సమస్యను ఐన్యూస్ ద్వారా తెలుసుకున్న కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ దృష్టికి తీసుకెళ్లడంతో సమస్య పరిష్కారమైంది. భీమవరం విద్యార్థులు సాయి లోకేష్, కేతా తేజ చరణ్లకు పశ్చిమ గోదావరి జిల్లాలోనే ఎగ్జామ్ సెంటర్ కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది ఎన్టీఏ. సమస్య పరిష్కారానికి ఐన్యూస్ తీసుకున్న చొరవపై కృతజ్ఞతలు తెలియజేశారు విద్యార్థులు, వారి పేరెంట్స్. విద్యా సంస్థలకు సంబంధించినటువంటి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ విద్యార్థులు జేఈ మెయిన్స్ ఎగ్జామ్ రాయబోతున్నారు. ఇందులో అంటే సుమారుగా 15 మంది విద్యార్థులకి వాళ్ళు చూస్ చేసుకున్నటువంటి 4 సెంటర్స్ తోనూ కాకుండా హైదరాబాదు, చదువుకుంటున్నాను. అయితే నేను మొన్న సంవత్సరం నవంబర్ 15న జేఈ మెయిన్స్ అప్లై చేశాను. అయితే నేను తాడేపల్లిగూడెం, రాజమండ్రి, దేవరం, ఏలూరు సెంటర్స్ రోజే వైజాగ్ లో బిఆర్కి ఎగ్జామ్ ఇచ్చారు. అయితే అంత దూరం వెళ్ళడం చాలా కష్టం. 3000 కిలోమీటర్లు నెక్స్ట్ రోజు వెళ్ళి రావడం అంటే చాలా కష్టం. అయితే ఈ సమస్యని మేము కేంద్ర మంత్రి వర్యులైన భూపతి రాజు శ్రీనివాస్ వర్మ గారికి చెప్పగా ఆయన చాలా సీరియస్ గా తీసుకుని మా సమస్యను పరిష్కరించారు. నా భవిష్యత్తుని కాపాడినందుకు భూపతి రాజు శ్రీనివాస్ వర్మ గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పేరు సాయి లోకేష్.